శ్రీయతి వ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ అయితే రెసిపీ ఏంటంటే పప్పులు అండ్ గుడ్డలతో పల్లీల పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పప్పుల పొడి అలానే పల్లీల కారం పొడి అండి. ఇవైతే రెండు చూపిస్తున్నా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్మాలోకైనా రైస్లోకైనా ఏదైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఇలాంటి పల్లీ పొడి అయినా ఏదైనా పప్పుల పొడి అయినా ఉంటే నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే 1 కప్పు పప్పులు, 1 కప్పు పల్లీలు, అలానే కొబ్బరి గిన్నె అంటే ఒకటి ఒట్టి కొబ్బరి అయితే కారము, ఉప్పు, అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే ఇవి. డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ 1 మంత్ వరకు అయితే ఉంటాయండి. అంత బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఫస్ట్ అయితే ఈ కొబ్బరి గిన్నెని చిన్న పీసెస్గా చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కొబ్బరిని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే పప్పుల పొడి చేసిద్దామండి. ఇలా అయితే కొబ్బరి అయితే వేసాం కదా, ఇందులోనే 1 కప్పు వరకు పప్పులు ఈ రెండు వేసి గ్రైండ్ చేయాలండి. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి పప్పులు కారం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే మీడియం వేస్తున్నాను. అలానే తగినంత ఉప్పు, అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అండి. ఇవి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదైతే మా అమ్మమ్మ చేసేదండి ఇంతకుముందు. ఇప్పుడైతే నేనైతే చేసి పెడుతున్నాను మా పిల్లలకి, మా ఆయనకు, అందరికీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే చేసేసుకున్నారంటే పప్పుల పొడి అయితే రెడీ. ఇదంతా మొత్తం అయితే కలిపేసుకోవడమే. అక్కడక్కడ పిండి అయితే అలానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టుకున్నారంటే ఒక వారం 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడైతే పల్లీల పొడి చూసేద్దాం. ఇప్పుడైతే పల్లీల పొడి చేసుకోవడానికి పల్లీలు అయితే 1 కప్పు తీసుకున్నామండి. ఇవైతే బాగా వేయించుకోవాలి. పల్లీలు కూడా ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి. ఇలా పొడులు చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకైనా అన్నం, నెయ్యి, ఈ పొడులు తిన్నామంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇవైతే చల్లారాలి. చల్లారాకైతే వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చల్లారాక పల్లీలు అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, బరకగా పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులోనే ఉప్పు, కారం, అలానే వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కారము, అలానే తగినంత ఉప్పు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే పల్లీల పొడి రెడీ. చూడండి ఫ్రెండ్స్, పల్లీల పొడి కూడా రెడీ. చూసారా? ఇప్పుడైతే ఇవన్నీ ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజులు, నెల వరకు అయితే ఉంటుందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే పప్పుల పొడి అలానే గుడ్డల పొడి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 పొడులు అయితే చేసాం కదా. ఇప్పుడైతే రైస్లోకి అయితే ఎలా ఉంటుందో అయితే చూపిస్తానండి. అలానే గుడ్డల పొడి,
అలానే పప్పుల పొడి, కొద్దిగా నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. ఇలా వేసి తిన్నారంటే అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉండే పప్పుల పొడి అలానే బుడ్డల పొడి అండి. సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొడి చేసుకున్నాక మనమైతే ఒక డబ్బాలో అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 15 days వరకు అయితే నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. 15 days వరకు కూడా మిగల్చరు, అంత బాగా టేస్టీగా ఉండే పల్లీల పొడి అయితే. ఇలానే పప్పుల పొడి కూడా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే చాలండి, 15 days వరకు అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పప్పుల పొడి ఒక డబ్బాలో వేసి అయితే పెట్టేసుకుంటున్నాను. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో అయితే రోళ్ళలో దంచేవాళ్ళండి. ఇప్పుడైతే మొత్తమన్నీ మిక్సీలో వేసుకోవడము చేసుకోవడం. ఇలా డబ్బాలో అయితే వేసి అయితే పెట్టుకోవాలండి.